ఘనంగా ఒక ఊరున్నదట. ఆ ఊర్లో తల్లి తండ్రి ముగ్గురు కూతుర్లు ఉన్నారట. చాలామంది ఉన్నారు కానీ ఇది ఒక కుటుంబం కథ అన్నట్టు. ఉన్నారట ముగ్గురు కూతుర్లు తల్లిదండ్రులు ఉన్నారట. అయితే ఆ కుటుంబానికి కొన్ని జంతువులు ఉన్నాయట. గోజలు, ఆవులు, మేకలు, కోళ్ళు ఇట్లా ఉన్నాయట. వాటిని అవి వాళ్ళు కాస్తుంటారు. కొద్ది రోజులు అయిన తర్వాత ఒక గేదెను సంతలో అమ్ముక రావడానికి వాళ్ళ నాన్న వేరే ఊరికి బయలుదేరిండాడు. ఆ ఇంటి పెద్ద మనిషి బయలుదేరుతుంటే ముగ్గురు బిడ్డలు ఉన్నారు కదా, బిడ్డలకు ఏం తేవాలి అని అడిగిండట తండ్రి. అడిగితే పెద్ద బిడ్డ ఏమన్నదట, ఎర్ర కలర్ దేనానా, ఎండ కలర్ ఎర్ర కలరు ఒక చీర తీసుకురా అని చెప్పింది. సరే అన్నాడు. రెండో బిడ్డను అడిగింది, మబ్బుల కలర్, నీలి నీలి మబ్బుల కలరు నాకు ఒక డ్రెస్సు లంగా జాకెట్ తీసుకురమ్మన్నదట. సరే అన్నదట. మూడో బిడ్డ దగ్గరికి పోయిండట. నీకేం తేవాలరా అని అడిగింది. నాకు మల్లెపూలు తేనానా అని అడిగింది. అది వర్షాకాలం, మల్లెపూలు ఎండాకాలంలో పూస్తాయి కదా, ఇది వర్షాకాలం. బిడ్డే అడిగే చూద్దాం ఎక్కడన్నా చూద్దాం, ఒక రెండు పూలన్నా దొరకకపోతాయా అనుకున్నాడు. సరే అని చెప్పి బిడ్డలకు భార్యకు చెప్పి ఆ గేదెను తీసుకొని సంతకు బయలుదేరిండట వేరే ఊరికి. పోయిన తర్వాత ఆ ఊరు వచ్చింది. ఆ సంతలో ఆ గేదెను అమ్మేసిండు. వచ్చిన డబ్బులు ఉంటాయి కదా, పిల్లలు అడిగిరి వాళ్ళకి ఏమన్నా తీసుకుపోవాలి, వాళ్ళు అడిగినవి తీసుకుపోదాం, తర్వాత ఇంత తినుబండారాలు తీసుకుపోతా అని చెప్పేసి అక్కడ ఎర్ర కలర్ తెమ్మన్నది కదా పెద్ద కూతురు, ఎండ కలర్ ఎర్ర కలర్ చీర తీసుకొని సంచిలో పెట్టుకున్నాడు. తర్వాత రెండో బిడ్డ లంగా జాకెట్ మబ్బుల కలర్, నీలి నీలి రంగు మబ్బుల లాగా కలర్ ఉండాలని చెప్పేసి ఆ రెండో బిడ్డకు లంగా జాకెట్ తీసుకున్నాడు. అందులో బట్ట తీసుకున్నాడు, సంచిలో పెట్టుకున్నాడు. చిన్న బిడ్డ ఏం అడిగింది, మల్లెపూలు అడిగింది. అంతటా తిరిగిండట, సంత మొత్తం తిరిగిండట. ఎక్కడ అడిగినా అయ్యా ఈ వానకాలం కదా ఈ మల్లెపూలు పూస్తాయా, ఎండాకాలంలో పూస్తాయి మల్లెపూలు, ఇప్పుడు ఎందుకు పూస్తాయా అన్నారట అందరు. చామంతులు ఇవి అవి ఉన్నాయి కానీ బిడ్డ మల్లెపూలే తెమ్మని. చూద్దాం ఎక్కడైనా దారి పంటి పోతే దొరకకపోతాయా అనుకున్నాడు. వాళ్ళకి తినడానికి తినుబండారాలు కొనుక్కుండట కొన్ని, అవి కూడా సంచిలో పెట్టుకొని బయలుదేరిన తర్వాత కొంచెం సేపు కాగానే విపరీతమైన వర్షం మొదలైందట. వాన, మబ్బులు, మెరుపులు, రాత్రి అవుతున్నది. ఆయనకి ఏం అర్థమైతలేదు. అయ్యో ఇంత చీకటి అయిపోయి నేను ఎట్లా పోవాలి ఇంటికి, పిల్లలు ఎదురు చూస్తారు కదా, భార్య ఎదురు చూస్తుంది, ఎట్లా పోవాలని ఓ చెట్టు కింద కూర్చున్నాడట. కూర్చున్న తర్వాత కొంత దూరము ఒక దీపం లాగా కనబడుతుందట ఆయనకి ఏమి అసలు మెరుపులు, ఉరుములు, మబ్బు, వాన, చెట్లు ఎక్కడ కింద పడతాయో అన్నంత గాలి వస్తుందట. భయపడి ఆ దీపం ఉన్న దిక్కు పోయిండట. అక్కడ పెద్ద భవనం ఉన్నదట. లోపలికి పోయిందట. పిలిచిండట, అయ్యా ఎవరన్నా ఉన్నారా, ఇట్లా నేను దారి తప్పి వచ్చిన, వాన పడుతున్నది అంటే ఎవరు చప్పుడు చేస్తలేరట. చప్పుడు లేదట, లేదట, ఉప్పగానే లేదట. లోపలికి పోయిన తర్వాత అక్కడ అన్నీ రాసి ఉన్నాయట. లోపలికి రావచ్చు, లోపల ఉండొచ్చు అని ఉన్నదట. లోపలికి పోయిన తర్వాత ఆయనకు దాహం అవుతుంది. మంచినీళ్ళు తాగుదామని చెప్పి వంట ఇల్లు కనబడ్డదట. వంట ఇంట్లోకి పోయిండట. అక్కడ మొత్తం తినుబండారాలు, రకరకాల పదార్థాలు వంటలు చేసినాయట. కానీ ఒక్క మనిషి లేరట. మనిషి అన్నోళ్ళే లేరు. ఇల్లు అంత భవనం అంతా నీటుగా ఉన్నది, ఒక రాజభవనం లాగా ఉన్నది. అది నీటుగా ఉన్నది, మంచిగా శుభ్రంగా ఉన్నది. మొత్తం వంటలు చేసి వేడి వేడిగా గుమ 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 వాసనలు వచ్చుకుంటున్నాయి. ఆయనకు ఆశ్చర్యం అవుతుందట, ఎవ్వరు లేరు, ఇంత మంచిగా ఉన్నది, వంటలు చేసి ఉన్నాయి, ఇప్పుడే చేసినట్టున్నాయి, వేడి వేడిగా ఉన్నాయని అనుకుంటున్నాడు మనసు. అనుకొని నీళ్ళు తాగదామని నీళ్ళు తాగుతుంటే ఇట్లా పైకి చూసే వరకు అక్కడ రాసి ఉన్నదట, ఈ ఆహారాలు ఎవరైనా ఆకలి అయితే తినొచ్చు అని రాసి ఉన్నదట. ఇదేం విచిత్రము అనుకున్నాడు. అనుకొని ఆయనతో మంచిగా ఆయనకు ఆకలి అవుతుంది పాపం. ఎప్పుడో ప్రొద్దున బయలుదేరి వచ్చి భార్య ఇంత అన్నం పెడితే తిని సంతకొచ్చి ఆ సంతలో తిరిగి గేదె నమ్మి పిల్లలు అడిగిన బట్టలు తీసుకొని మల్లెపూల కోసం తిరిగి ఇదంతా ఎవరకు వానబడే ఆ దారి తప్పి ఈ భవనంలోకి వచ్చి ఆకలి కాదా, ఆకలి అవుతుందట. మంచిగా శుభ్రంగా అక్కడ విస్తార్లు ఉన్నాయట, నీళ్ళ చెంబులు ఉన్నాయట, నీళ్లు ఉన్నాయట, అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయట, శాకం, పప్పు, తొక్కు, అన్నము, పులిహోర ఇవన్నీ ఉన్నాయట. మంచిగా పెట్టుకొని నిమ్మలంగా తిన్నాడట. తిని ఇక పండుకున్నాడట.
వాన తక్కువ కావాలి, తెల్లారాలి. దారి ఎట్లా తెలుస్తది ఆయనకి రాత్రి పూట పోదామంటే? ఇంతట్లోకి ఆయనతో పండుకుండట, మంచిగా నిద్ర పట్టిందట, తెల్లవారిందట. తెల్లవారంగానే లేచి ఇంత అక్కడనే మొహం కడుక్కొని బయటకొచ్చినాడు. అయ్యో బిడ్డ మల్లెపూలు అడిగే, మల్లె చెట్టు లేకపాయే, పువ్వులు లేకపాయే, ఎవరిని అడిగినా కూడా గిప్పుడెందుకు పూస్తాయని అనబడిరి. ఎట్లా వేయాలి, ఇద్దరు బిడ్డల కోరిక తీరిస్తే కానీ నా చిన్న బిడ్డ మల్లెపూలు అడిగే పాపం దానికి ఇవ్వకపోతే అని అనుకొని బయటకు వచ్చిందట. బయటకు రాగానే అక్కడ ఒక మల్లె చెట్టు ఉన్నదట. మల్లె చెట్టు ఉన్నదట. ఇట్లా ఇట్లా తీగ వారున్నదట. దాని నిండా మల్లెపూలు మల్లె మొగ్గలు ఉన్నాయట. ఆయనకు ఆశ్చర్యమైందట. అరే, ఎక్కడ లేనిది ఈ భవనంలో ఇంత మల్లె చెట్టు ఉన్నది, దాని నిండా పువ్వులు ఉన్నాయి, దాని నిండా మొగ్గలు ఉన్నాయి, కింద అన్ని రాళ్ళు ఉన్నాయట, మంచిగా మల్లెపూలు రాళ్ళు ఉన్నాయట. ఇదేం విచిత్రము, నా బిడ్డ అడుగుడేంది ఈ కాలం కాని కాలంలో ఇక్కడ మల్లె చెట్టు ఉండుడేంది, మళ్ళీ ఒక మనిషి లేడు ఇక్కడ. అది ఇంకా విచిత్రం అనిపిస్తుంది ఆయన. పోయిండట, ఆయనతో మల్లెపూలు తెంపిండట. తెంపంగానే అక్కడ ఒక రాకాశ బల్లి బయటకు వచ్చింది. పెద్ద ఆకారమట రాకాశ బల్లి, ఎర్రగా కండ్లు, వికారమైన శరీరము. బల్లి లోపలికి వచ్చి, ఏంద్రా నా మల్లెపూలు తెంపినావు అన్నది. అనగా ఇక్కడ ఎవరు మనుషులను చూసే వరకు మనుషులు లేరు. ఎదురుగా రాకాశ బల్లి ఉంది. ఆ బల్లి మాట్లాడుతున్నది. ఏమరా నా మల్లె చెట్టు మీద చెయ్యేసినావు, నీకు ఎంత ధైర్యం రా అని మీదికి రామైందట. అయ్యో అమ్మ అమ్మ మన్నించు, ఇట్లా నా చిన్న బిడ్డ అడిగింది, మల్లెపూలు కావాలన్నది, ఎక్కడ అడిగినా దొరకలేదు, రాత్రి వచ్చి ఇట్లా వండుకున్నా, ఎవ్వరు లేరు, అన్ని తిన్నా, అన్ని వంటలు రెడీగా ఉన్నాయి, ఎక్కడ తిన్నా నేను, బయటకు వచ్చి చూసే వరకు మల్లె చెట్టు ఉన్నది, వానేల్చిందని ఇంటికి పోదామని చూసే వరకు మల్లె చెట్టు ఉన్నది, నా బిడ్డ కోసం అని మల్లెపూలు తెప్పుకున్నాయ్యా, నన్నేమనకు మన్నించు మన్నించు అని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే నేను నిన్నేమన్నా, ఈ మల్లెపూలు అడిగింది కదా నీ కూతురు, ఇంకా ఎంతమంది నీకు పిల్లలు అంటే 3 బిడ్డలు, నీ బిడ్డలలో ఒక బిడ్డను తెచ్చి నాకు ఇక్కడ అప్పచెప్పు, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తా అని భయపెట్టింది. భయపెట్టగానే అయ్యో అయ్యో వద్దు వద్దు, తెస్తా నా బిడ్డను తీసుకొస్తా అని ఆయనతో రాకాశ బల్లికి చెప్పేసి, నాకు 3 రోజుల లోపల నీ బిడ్డను తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి అని ఆ రాకాశ బల్లి అన్నది. అనగానే సరే సరే, తప్పైంది అని చెప్పేసి ఆయనతో టక 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 ఆయనతో ఉరుక్కుంటూ ఇంటికి వచ్చిందట. ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఆయనతో అయ్యో ఏంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి బిడ్డలు ఉరికొచ్చినట, భార్య ఉరికొచ్చిందట. ఏమైందండి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, పెద్ద బిడ్డకు ఎర్ర రంగు చీర తీసుకున్నానే అని ఇచ్చిండట పాపం ఏడ్చుకుంటే. నడు బిడ్డకు లంగ జాకెట్ ఇచ్చిండట మబ్బుల కలర్ది. చిన్న ఆమెకు మల్లెపూలు తెచ్చిన అని చెప్పి మల్లెపూలు ఇచ్చిండట. ఏడ్చుకుంటే ఇస్తుండట. మీరు అన్న కోరికలు నెరవేర్చాలంటే ఆయనకు భయం అవుతుంది. ఆకాశ బల్లి అందరిని ఏం చేస్తుందో ఏమో, అయ్యో తెల్లారితే ఉంటామో ఉండము అని ఆయన బాధపడుకుంటూ అందరి పిల్లలకి ఏం కావాలనో అవన్నీ ఇచ్చిండట. ఆ తిను బండారాలు అవి ఇవన్నీ భార్యకి ఇచ్చిండట, పిల్లలకు పెట్టు మనం కూడా తిందాము అని చెప్పి ఇవ్వగానే ఆమె, నువ్వు పిల్లలు అన్నారట, నాన్న నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు మొదలు చెప్పు, అవి తినుడు తర్వాత తినవచ్చు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అంటే అక్కడ జరిగిన విషయం అంతా చెప్పినాడు. జరిగిన విషయం అంతా చెప్పగానే వాళ్ళు పెద్ద బిడ్డలు అన్నారట, మేము అడిగినామా, మేమేమన్నా మల్లెపూలు అడిగినామా, కాలంలో మల్లెపూలు అడిగితే ఎక్కడి నుంచి తెస్తావు నాన్న నువ్వు, మేమేం అడగలే, అదే అడిగింది దాన్నే ఇచ్చేసేయారు ఆకాశ బల్లికి, మేమేం రాము అన్నారట పెద్ద పిల్లలు ఇద్దరు. అనగా చిన్న పిల్ల అన్నదట, నేనే కదా నాన్న అడిగింది, అయినా అక్కలు అడిగిన దానికి అక్కలను ఇట్లాంటి ఇబ్బంది పెడితే వాళ్ళకు కూడా నేనే బోదు కావచ్చు, అక్కలు వద్దు, అక్కలు మంచిగా ఉండని, మీరు మంచిగా ఉండని, నన్ను తీసుకుపోయి ఆ ఆకాశ బల్లికి అప్పచెప్పుండి, ఏం కాదు, నేనేం భయపడ, ఏదైతే అది అవుతుంది, లేకపోతే మనల్ని అందరినీ ఆకాశ బల్లి తినేస్తుందని అంటున్నావు కదా, వద్దు, నేను ఒక్కదాన్ని పోతా, నేను ఉంటుంటా పోతా, మీరు అందరు మంచిగా ఉండు నాన్న అనగానే ఆయనకి వీళ్ళు తల్లిదండ్రులు ఏడుస్తున్నాడు. ఈ అక్కలు కూడా బాధపడ్డారట, అయ్యో మా కోసం చెల్లె త్యాగం చేస్తుంది, అయ్యో అని అనుకున్నట్టు, ఏం కాదక్క, అమ్మ నాన్నని మంచిగా చూసుకోండి, నన్ను ఆకాశ బల్లికి అప్పచెప్పుడు అనగానే ఆయనకి పాపం ఇక విధి లేక అయితే ఆ చిన్న బిడ్డను తీసుకొని బయలుదేరిండాడు. ఇక పిల్ల మంచిగా మల్లెపూలు తెచ్చిండు కదా, తన కోరికనే మల్లెపూలు అల్లుకుందట, నెత్తిలో పెట్టుకుందట మంచిగా, పెట్టుకొని ఆయనకి ఆ ఆకాశ బల్లి దగ్గరికి తోలుకొని వచ్చిండట, భవనం దగ్గర తోలుకొని వచ్చిండట. తోలుకొని వచ్చే వరకు అయితే ఆ ఆకాశ బల్లి ఏంటంటే, మల్లె చెట్టు మీద చేయేస్తేనే ఆకాశ బల్లి వస్తుంది, లేకుంటే రాదు. వీళ్ళు వచ్చిండ్రు కానీ ఆ చెట్టు దగ్గరికి పోతలేరు వీళ్ళు, భయం తండ్రికి. ఏదైతుందో అని చెప్పి ఏం ముట్టుకోకుండానే ఆయన లోపలికి వచ్చినాడు, భవనంలోకి వచ్చినాడు. భవనంకి వచ్చినట్టు అటు ఇటు చూసినట్టు ఎక్కడ ఏం లేదట, అంతా నీట్గానే ఉంది ఎప్పటోళ్ళని. ఆ తండ్రి వచ్చినాడు ఎట్లుందో అట్లే ఉన్నది. మళ్ళీ ఒంటింట్లోకి పోతే వేరే పదార్థాలు మంచిగా వండి వేడి వేడిగా ఉన్నాయట. ఇదే విచిత్రం అనుకున్నట్టుగా అక్కడ ఉన్నాడట. ఆ రాత్రి ఉండట, బిడ్డను వదిలిపెట్టిపోయేందుకు భయం అవుతుంది ఆయనకు. కానీ బిడ్డనేమో, నాన్న నువ్వో నేను ఉంటా, ఏం కాదు, ఆ రాకాశ బల్లి వచ్చినప్పుడు నేను చూసుకుంటా, నేను మాట్లాడతా అంటే మాట్లాడుతుంది కదా, అది రాకాశ బల్లి కూడా మాట్లాడుతుంది, తండ్రి చెప్పిండు కదా,
నేను మాట్లాడతానా, నాకేం భయం లేదు, నువ్వు ఇంటికి పో అంటే, లేదు బిడ్డ నేను ఇవాళ ఒక్క రోజు ఉంటాను నీతోటే, రేపు పోతుంది అన్నాడు. సరే అని చెప్పి ఆయనతో ఇంట్లోకి పోయినట, మంచిగా అన్నీ మంచిగా వడ్డించుకున్నట, వేడి వేడిగా తిన్నారట రాత్రి అంతా ఉన్నారట. రాత్రి ఎవ్వరు రాలే, ఆకాశ బాలు రాలే, ఏం రాలే. అట్లా అయితే 2 రోజులు గడిచిపోయాయి. 2 రోజులు గడిచిపోయినాక ఇక నాన్న నువ్వో, అక్కలును, అమ్మ భయపడతారు. నువ్వో నీకేమైందో అనుకుంటారు అనంగానే ఇక పాపం మా తండ్రి బాధపడుకుంటూ, ఏడ్చుకుంటూ ఇంటికెళ్ళిపోయాడట. ఇంటికెళ్ళిపోయిన తర్వాత ఇక 2 రోజులు గడిచిపోయింది. మూడో నాడు కూడా మంచిగా మంచిగా అక్కడ ఎవరో వస్తున్నారు, వంటలు చేస్తున్నారు, పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈమె చూస్తానే లేదు. వేడి వేడిగా ఉంటున్నాయట. మంచిగా తింటున్నది, ఉంటున్నది హాయిగా. ఇంతట్లోకి ఇక మల్లె చెట్టు కనబడ్డది అన్నట్టు. మల్లె చెట్టు కనబడంగానే ఏంట, ఆ మల్లె పూలు తెంపుకుందామని చెప్పేసి ఆమెకి ఇష్టం కదా పిల్లలు. వచ్చాయన మల్లెపూలు తెంపుకుంటుంది. తెంపుకోగానే ఆకాశవల్లి బయటకొచ్చిందట. ఆకాశవల్లి బయటకొచ్చి, "ఏయ్! నా చెట్టు మీద చెయ్యేసినావు, ఎవరు నువ్వు?" అన్నదట. అనంగానే, "ఇట్లా నువ్వే రాకాశవల్లివా నువ్వు?" అన్నదట ఈ పిల్ల. అవును, నేనే రాకాశవల్లిని. నన్ను చూస్తే నీకు భయమైతే లేదా?" అంటే, "ఎందుకు భయం ఎందుకు? నువ్వు మాట్లాడుతున్నావు కదా మంచిగానే. ఏం భయం లేదు నాకు" అన్నదట పిల్ల. అనగానే ఇక రాకాశవల్లి శాంతమైందట. శాంతమై, "సరే నీకు ఇక్కడ మంచిగానే ఉందా?" అన్నదట. నాకు ఇక్కడ మంచిగానే ఉంది" అన్నది. "మరి నన్నెందుకు రమ్మన్నావంటే, ఏం లేదు ఇక్కడ అందరూ వస్తున్నారు, మంచిగా వండుకుంటున్నారు, వండినవి తింటున్నారు, పోతున్నారు, మంచిగా హాయిగా వెళ్ళిపోతున్నారు, నాతోటి ఎవ్వరు మాట్లాడతలేరు, నన్ను చూడంగానే భయపడి వెళ్ళిపోతున్నారు, నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు నాతోటి, నాతో సోపతి చేస్తావా అని అడిగిందట రాకాశవల్లి. చేస్తా, నాకేం భయం అన్నదట. సరే అయితే మరి నువ్వు ఇట్లనే నేను నిన్ను పిలవాలా, నీ పేరు ఏంది అంటే, నన్ను పిలుచుడు ఏమొద్దు, నువ్వు మల్లెపూలు తెంపినప్పుడల్లా నేను వస్తా అన్నదట. అనగానే ఆయన సరే అని చెప్పి నిజమా అబద్ధమా అనుకొని మళ్ళీ మల్లెపూలు తెప్పిందట. మళ్ళీ రాకాశవల్లి వెనకకు మలిగిందట. ఇట్లా రోజు రాకాశవల్లి మళ్ళీ తన ఎక్కడ ఉంటుందో అది అక్కడికి వెళ్ళిపోతుందట. ఈ పిల్ల మంచిగా భవనంలోకి పోతుందట, హాయిగా స్నానం చేస్తుంది, అక్కడ మంచిగా పట్టుబట్టలు అవి ఉన్నాయట, అన్నీ వేసుకుంటుందట, ప్రశాంతంగా ఉంటుందట, తిరుగుతుందట తోటల. ఆకలైనప్పుడు ఆ వండినవి ఉంటాయి కదా, తింటుందట, మంచిగా అయిందట. మంచిగా అయిన తర్వాత మళ్ళీ రోజు సాయంత్రం వస్తుందట, మల్లెపూలు తెంపుకునే వరకు రాకాశవల్లి వస్తుందట. ఇద్దరు మంచి హాయిగా కూర్చొని ముచ్చట పెడుతుండట, రాకాశవల్లి వెళ్ళిపోతుందట, ఈమె భవనంలో పోతుంది. ఇట్లా రోజులు గడిచిపోతుంది. ఓ 15 రోజులు 20 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక తల్లిదండ్రుల మీద బెంగ పెట్టుకుంది ఆ పిల్ల. రాకాశవల్లి ఏమన్నదట, "అయ్యో నువ్వు మీ అమ్మ నాన్న కోసం బాధపడుతున్నట్టున్నావు, పో, ఇక్కడ అన్ని పదార్థాలు వండినవి ఉన్నాయి కదా, అవన్నీ మీ అక్కలు ఉన్నారేమో కదా, మీ అక్కలకు మీ అమ్మ నాన్నకు తీసుకపో, కానీ తొందరగా రా, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు నన్నతో మంచిగా మాట్లాడుతున్నావు, నువ్వు వస్తే నేను మళ్ళీ మంచిగా ఉంటా, ఒక 2 రోజులు ఉండి రా" అని చెప్పింది. చెప్పంగానే ఆయనతో సరే అని చెప్పేసి ఇక మళ్ళీ మల్లెపూలు తెంపుకుందట. రాకాశవల్లి అక్కడనే ఉంది కదా, మంచిగా మల్లెపూలు తెంపుకుందట, మంచిగా తినుబండారాలన్నీ సంచులలో పెట్టుకున్నదట. తల్లిదండ్రుల దగ్గరికి పోయిందట. పోయినాక ఇక తల్లిదండ్రులకి ఎంత సంతోషమైందో ఇక, "బిడ్డ నిన్నేం చేయలేదా రాకాశవల్లి" అంటే, "ఏం చేయలేదు నాన్న, మంచిది రాకాశవల్లి, నాతో మంచిగా మాట్లాడుతున్నది, అక్కడ హాయిగా ఎవరో వస్తున్నారు, వండుతున్నారు, పోతున్నారు, నాకు ఎవ్వరు కనబడతలేరు, మంచిగా పట్టుబట్టలు వేసుకొని వచ్చిందట." అందరికి ఆశ్చర్యం. మంచిగా యువరాలు లెక్క తయారైంది, మంచిగా నున్నగా తెల్లగా మంచిగా అయింది పిల్ల. ఇక్కడ రోజు మంచిగా హాయిగా తింటున్నది, ఉంటున్నది అక్కడ. ఇక అన్నాక అయితే 2 రోజులు ఉందట. 2 రోజులు మూడో నాడు రమ్మన్నది రాకాశవల్లి. నేను పోతా అంటే, "వద్దు బిడ్డ ఇవాళ ఉండు, ఇవాళ ఉండు" అని బతిలాడిండట అక్కలును తల్లిదండ్రి. ఆ రోజు ఉందట. ఆ రోజు ఉండంగానే ఆయనతో తెల్లారి పోయిందట. పాపం ఇక భయపడుతుందట, అయ్యో రాకాశవల్లి ఏమంటదో ఏమో, ఏమంటదో ఏమో, ఇన్ని రోజులు ప్రేమగా మాట్లాడింది, ఇప్పుడు ఏమంటదో ఏమో అని భయపడుతుందట. భయపడుతుంటే ఇక మూడో నాడు అయిపోయింది, నాలుగో నాడు పోయిందట. పోయే వరకు అక్కడ చుట్టూ చూస్తే అంత మళ్ళీ ఎప్పటోళ్ళనే ఉందట, కానీ పోయి మల్లె చెట్టు మీద చేసిందట. చేయగానే రాకాశవల్లి వచ్చిందట, కానీ చిన్నగా ఎండుగా పోయిందట. ఈమె గుర్తుపట్టలేదట. ఏంది ఇట్లా నా పెద్ద రాకాశవల్లి ఏంది, నేనే రాకాశవల్లిని అనగానే, "అయ్యో గిట్లయినావు అంటే, నువ్వు ఇన్ని రోజులు నాతోటి ఎంత మంచిగా మాట్లాడినావు, ఎంత మంచిగా ఉన్నావు, నాకు 3 రోజుల నుంచి నేను మంచినీళ్ళు కూడా తాగలేదు, నాకు మస్తు బాధ అవుతున్నది, నాకు బాధతోటే నేను ఇట్లా అయిపోయినా, నువ్వు లేకుండా నేను ఉండలేను" అన్నదట ఆమె రాకాశవల్లి. అనగానే ఆయనతో ఈ పిల్ల పోయి ఇట్లా గట్టిగా కౌలించుకుందట, రాకాశవల్లిని కౌలించుకుందట. కౌలించుకొని, "అయ్యో నేను ఇక ఇప్పటి నుంచి నిన్ను వదిలిపెట్టుకోను, మా అమ్మ నాన్న దగ్గరికి కూడా నేను పోను, నీతోటే ఉంటా రాకాశవల్లి, నువ్వేం బాధపడకు, మనం మంచిగా ఉందాం, నాకేం బాధ ఉంది ఇక్కడ, మనం మంచిగా ఉందామని" అని ఆ రాకాశవల్లిని ఇట్లా కాలించుకొని మాట్లాడుతుందట ప్రేమతోటి. ఆ రాకాశవల్లి మాయమైపోయి ఒక అందమైన యువకుడు ప్రత్యక్షమైనటి ఈమెకు. రాకాశవల్లిపై అందమైన యువకుడు వచ్చిండట. "అయ్యో రాకాశవల్లి ఏది, నువ్వెవరు నువ్వెవరు" అనగానే, "నేనే ఆ రాకాశవల్లిని, ఆ రాకాశవల్లి నేను, నాకు శాపం పెట్టిండ్రు, శాపవశాన ఇట్లా అయిన నేను, ఇట్లా నేను జన్మల పోయిన జన్మల వెక్కిరించిన, ఈ రాకాశ బల్లిని ఎక్కిరించిన, ఎక్కిరిస్తేనట నాకు ఆ రాకాశ బల్లి నాకు శాపం పెట్టిందట,
నాకు శాప విమోచనం ఎట్లా అంటే, మల్లె చెట్టు పెడతా, ఆ మల్లె చెట్టు తెంపుకున్న వాళ్ళు ఉంటే ఈయన రాజు కాబట్టి ఆ భవనము, ఆ వండి పెట్టేటోళ్ళు అదంతా కామన్‌గానే నడుస్తుందన్నట్టు అక్కడ ఆ ప్రాంతంల. కాకపోతే ఏందంటే వాళ్ళు ఎవ్వరు కనపడరు. వాళ్ళు వెళ్ళిపోతారు. అది చేసే పని చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే వస్తున్నారు, తింటున్నారు. ఈ రాకాషి బల్లిని చూసి అందరూ భయపడి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ పిల్ల మాత్రం ప్రేమగా మాట్లాడి, ప్రేమగుండి 2 రోజులు పోయొచ్చే వరకు ఆయన ప్రకాష్ బల్లి బాధపడుతుంటే దగ్గర తీసుకొని, ఆలింగనం చేసుకొని, ఎంతో ప్రేమగా మాట్లాడినప్పుడు ఎవరన్నా నీతో ప్రేమగా మాట్లాడినప్పుడు నీకు శాప విమోచనం అయితది. అప్పటిదాకా నువ్వు ఇట్లనే వికారంగా ఉంటావు, రాకాష్ బల్లిలాగా ఉంటావు. ఆ తర్వాత నీకు ప్రేమగా ఎవరైతే నిన్ను పట్టుకొని మాట్లాడతారో అప్పుడు నీ శాప విమోచనం అయితది. నీ రూపం నీకొస్తదని చెప్పి వాళ్ళు పూర్వజన్మలో శాపం పెట్టిర్రు. పెడితే ఇప్పుడు ఆ శాపం పోయి ఆ పిల్లగాడు యువకుడయిండు గదా! ఇక అప్పుడే ఆ పిల్లగాడు అన్నాడట, "నువ్వు నాతో ఎంత మంచిగా మాట్లాడినావు గదా! అందుకే నాకు శాప విమోచనం అయింది. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. నేను పెళ్లి చేసుకుంటా. నేను రాకుమారుడిని. నా భవనము, మా అమ్మ, నాన్న అందరున్నారు. నాకొకటి ఇక్కడ రాకాశ అయిన తర్వాత మా అమ్మ, నాన్న నాకు ఈ భవనాన్ని కట్టించి నాకు వంట వాళ్ళని, సేవకులను అందరిని పెట్టిండ్రు. కాకపోతే వాళ్ళు ఎవరికీ అన్ని చేస్తారు, వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండరు వాళ్ళు. ఇక ఇప్పటి నుంచి మనమంతా మళ్ళా మా అమ్మ, నాన్నతో కలిసి ఉందాం. నేను ఒక పెద్ద రాజ్యానికి రాకుమారుడిని. మీ అమ్మ, నాన్న, మీ అక్కలు అందరిని తీసుకొని పోదామని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గరికి పోయి వీళ్ళని తీసుకొని, అక్కలని తీసుకొని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి రాజ్యానికి పోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆనందంగా ఉన్నారట. కథ కంచికి మనం ఇంటికి.